గురుగారు ఇప్పుడు మీరు చేతబడి, వశీకరణ, సిల్లంగి, బాణావతి ఇలా కొన్ని కొన్ని వాడుతున్నారు కాబట్టి, సో ఇవన్నీ వేరే వేరే పేర్లున్నట్టే వేరే వేరే విధానాలు కూడా ఉంటాయంటారా? వాస్తవం తల్లి. ఓకే. వశీకరణ అనేది ఒక మనిషిని వశపరుచుకోవటం. ఓకే. బాణావతి మనిషిని పడేయటం. ఓకే. చేతబడి మనిషిని తీసేయటం. హ్మ్. చెల్లంగి మనిషిలో ఉండవలసిన కుటుంబంలో జరిగే మనోవ్యాధులకు కారణం చెల్లంగి. ఓకే. ఒక్కొక్క స్థితి ఒక్కొక్క రూపంలో చేస్తారు. హ్మ్. వశీకరణని ఆకట్టుకోవడానికి చేసేది, బాణావతిని మనిషిని లేవకుండా చేసేది, ఓకే. శాతబడి మనిషిని తీసేసేది, చెల్లంగి నానా అవస్థలు పెట్టేది. ఒక్కొక్క కోణం ఒక్కొక్క రకం. ఓకే. ఇప్పుడు మనం ఒక కార్యక్రమాన్ని మనం ఒక రకంగా చేస్తారు, హ్మ్. వాళ్ళు చేసే విధానాలు వేరే, వాళ్ళు చేసేది వేరే విధంగానే ఉంటుంది. హ్మ్. మంత్రాన్ని బట్టి విధానం ఉంటుంది. ఓకే. ఈ ఒక కోణం ఇది ఒకటికి సంబంధం ఉండదు. హ్మ్. వీటికి సంబంధించిన విషయాలు చేసే వాళ్ళు కొన్ని రకాలుగా కుటుంబాలను అవస్థలు పెట్టే వాళ్ళే పెడుతూ ఉంటారు. ఓకే. మనం వీటికి ఈ 4 విషయాలకి హ్మ్. కరెక్ట్ గా మనం విరుగుడు చేయగలుగుతాం. ఓకే. ఎలాంటి సమస్య, హ్మ్. బాణావతే గాని, చెల్లంగే గాని, చాతబడే గాని, తర్వాత వశీకరణకు గురైన మనుషులే కానీ, హ్మ్. ఈ 4 విధాలుగా ఎవరికి నష్టం జరుగుతున్నా, ఎవరు ఆపతులలో ఉన్నా, ఏ రకమైన అవస్థలు పడుతూ ఉన్నా, ఈ 4 కోణాలలో ఉండవలసిన సమస్య దేనికి సంబంధించిందో మనం అంజన వేసి కనిపెట్టగలుగుతాం. ఓకే. వాళ్ళు ఏ సమస్యకు గురయ్యారు, హ్మ్. బాణావతిగా, చెల్లంగిక, వశీకరణగా, చాతబడిక. ఓకే. ఈ 4 కోణాలలో ఈ ఒక కోణం ఒకదానికి ఒకరికి సంబంధం ఉండదు. ఓకే. ఈ 4 కోణాలలో అవస్థ పడతాం కాక ఇంతకు మించినవి కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. వాటికి సంబంధించిన కార్యాలతో కూడా హ్మ్. కొంతమంది బాధపడేవారు ఉన్నారు. ఓకే. కొంతమంది తీసేసుకుని పడేసుకున్న దాన్ని కూడా చిన్న చిన్న సమస్యలు కూడా కొంతమంది బాధలు పడుతూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పుట్టిన విగడియలు, హ్మ్. వాళ్ళు నడిచే జాతకరీత్యా, కొన్ని గ్రహస్థితి ప్రభావాలు, హ్మ్. తల్లి గ్రహాల వల్ల కూడా కొంతమంది అవస్థలు పడతారు. ఓకే. జాతక చక్రంలో అనుకూలం లేకపోయినా కొంతమంది అవస్థ పడుతుంటారు. హ్మ్. కొన్ని యోగ బలాలు మనిషికి కలిసి రాక కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే. కొంతమంది అనుకూలత అనేది ఈ సమస్య కాకోకుండా ఇలాంటి శుద్ర పూజలకి సంబంధించి ఇబ్బంది పడేవారు ఎవరైనా సరే హ్మ్. మనల్ని సంప్రదిస్తే, అలాంటి ఇబ్బందికరంగా ఏ ఇబ్బంది కనిపించినా మనల్ని సంప్రదించినప్పుడు వాళ్ళల్లో ఉండవలసిన దివ్య చక్ర అంజన వేసి హ్మ్. భూగర్భ అంజనం ద్వారాగా వాళ్ళ గురైన సమస్యను కనిపెట్టి ఎంతవరకు దెబ్బతిన్నారు, హ్మ్. ఇది కూడా ఒక స్టేజ్ ఉంటుంది. ఓకే. కొన్ని అమావాస్యలు దాటుతున్నప్పుడు, హ్మ్. పౌర్ణాలు దాటుతున్నప్పుడు, నిన్న అమావాస్య మధ్యాహ్నం ఆదివారం నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే. ఇలా అనార్థమైన ఇబ్బందులు జరిగే గడియలలో కూడా హ్మ్. కొంతమంది నష్టపోతూ ఉంటారు. ఓకే. అలాంటి అమావాస్యలు, ఇబ్బందులు, సమస్యలు జరిగేటప్పుడు కూడా కొంతమంది అటంకుల పాలై, ఇబ్బందుల పాలై చాలా మంది అవస్థ పడుతుంటారు. ఓకే. అలాంటి అవస్థ పడే వారిని మనం బయట పడేయచ్చు. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. దేనైనా ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతో కోస్తేనే పర్యార్థం. అవును. చెడుకి చెడువైన మార్గం లేకోకుండా దైవ మార్గంతోనే వాళ్ళని సంపూర్ణంగా ఫలితం చేయొచ్చు. ఓకే. వారికి ఉండవలసిన కష్టాన్ని తొలగించవచ్చు, వారికి జరిగే సమస్య నుంచి బయటపడేయచ్చు, వాళ్ళకి ఎంతవరకు మునిగారా, ఎంత నుంచి బయటకు లాక్ రావాలా అనేది కూడా మనం ఖచ్చితంగా బయటపడేయచ్చమ్మా. ఓకే. గురుగారు ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంటుంది అన్నారు కాబట్టి వాస్తవం. దేని నుంచి బయటపడడం అతి కష్టం అంటారు? దేని నుంచి బయటపడటం కష్టము అంటే బాణావతి భయంకరమైన బాధ. ఓకే. అది జరిగిన వారికి బాగా నష్టం జరుగుతుంది. ఓకే. శాతపడి జరిగిన వారు కూడా తొందరగానే ఇబ్బంది పడతారు. ఓకే. ఈ చిల్లంగా జరిగిన వారు నిదానంగా నష్టపోతూ ఉంటారు. ఓకే. అర్థమైందా తల్లి? చేసిన ప్రయోగం అనేది దాన్ని అంటారు. ఆ ప్రయోగం వల్ల ఏమైతుంటది, మనుషులలో అడ్డంకులు, ఇబ్బందులు, ధన నష్టం, ఆరోగ్య నష్టం, కుటుంబ నష్టం, భార్య భర్తల మధ్యలో కలహాలు, ఒకరికొకరికి మనశ్శాంతి లేకపోవటం, మనుషులు డైవర్స్ దాకా వెళ్ళిపోవటం, ఒకరి నుంచి ఒకరికి శికాకులు జరగటం, పిల్లలు తల్లిదండ్రుల మీద ఇబ్బంది పెట్టడం, వీళ్ళు ఏది చేసినా కలిసి రాకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ చిల్లంగి పేరు మీద 10 విధాలుగా జరుగుతాయి. రూటు ఒకటే 10 విధాలుగా జరుగుతుంది. అలాంటి రూట్లలో పడేవారు ఇది చేతబడి ద్వారాగా మనిషి మొత్తానికి ఇబ్బంది పడిపోతుంటాడు. ఈ బాణావతి వల్ల మనిషే లేవడు. అర్థమైందా తల్లి? ఏదో అనారోగ్య సమస్యకి పడిపోయి ఏదో ఒకటి ఇబ్బంది కావటం, కాళ్ళు చేతులు, మనిషికి పనికి రాని దేహం లెక్క అయిపోతుంది. అంటే దీనికి
కొన్ని కొన్ని వాటికి మనం రోజుల లెక్క చూసుకుంటాం, కానీ మీరు ఇందాక అన్నారు కదా ఇక్కడ కొన్ని అమావాస్యలు దాటాలి, కొన్ని పౌర్ణమిలు దాటాలి అని. ఇలా ఎన్ని దాటాలంటారు? వాస్తవానికి 3 అమావాస్యలు దాటిందంటే బలపడిపోద్ది. ఓకే. 3 అమావాస్యలు 3 పౌర్ణాలు దాటిందంటే బలపడిపోద్ది. సమస్య బలపడిందంటే ఇక మార్పు మొదలవుతుంది. ఇంట్లో స్టార్ట్ కనబడిపోద్ది. అర్థమైందా తల్లి? గాలి నుంచి ధూళి దాకా వెళ్ళిపోద్ది. ఓకే. అది సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఆ 3 నెలల్లో వాళ్ళు చిన్న చిన్న అడ్డంకులు పడతారు. మన కళలకు రావటం, ఇబ్బందులు పడటం, మీద ఏదో ఆటంకం వచ్చినట్టు కనబడటం, కొన్ని రూపాలు కనబడటం, ఇలాగ మనిషికి అనిపించినప్పుడు ఆటంకం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోవాలి. ఇక ముదిరింది ఏంటంటే మనిషిలో ఆటంకులు స్టార్ట్ అవటం, ఎంత ఖర్చు, ఉట్టిగానే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవ్వటం, మనిషి మనశ్శాంతి లేకపోవటం, వృధా ఖర్చులు కావటం, డబ్బు పారేసుకోవటం, ఇంట్లో గొడవలు జరగటం, ఉట్టిగానే వాళ్ళిద్దరికి మనిషిలోనే వాళ్ళే తాపత్రపడిపోయి నానా అవస్థలు పడుతూ ఉంటారు. అలాంటి అవస్థలు పడుతున్నారంటే అది ఇబ్బంది ఎక్కువైంది అనమాట. అలాగే అమావాస్యలు దాటినే ఇంట్లో సమస్య ముదిరింది అనేది మనం తెలుసుకోవాలి. ఇలా ముదిరినప్పుడే వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అనేది తెలిసిపోతుంది. సర్వేశ్వరాయ నమో నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.